నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథలని లైక్ చేయడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ, ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 18వ భాగం. భాస్కర్, అతనేమైనా చెప్పాడా? అడిగింది వీణ. ఒక్కొక్కటే చెప్తున్నాడు. చూస్తుంటే ఇది చిన్న విషయం కాదనిపిస్తోంది సాలోచనగా అన్నాడు భాస్కర్. వేణు విషయం తనకైతే ఎంతమాత్రం చిన్న విషయం కాదనిపించింది వీణకి. వాళ్ళిద్దరూ ఒక చిన్న కెఫేలో కూర్చున్నారు. సర్తాజ్ని వాళ్ల గోడౌన్లో ఉంచారు. బంధించడం అనే మాట లీగల్ కాదు కనుక వాళ్ళు ఆ మాటని ఉపయోగించడం లేదు. ముందు రోజు సాయంత్రం భాస్కర్ ఫోన్ చేస్తే సర్తాజ్ దొరికాడని చెప్పినప్పుడు మంత్ర అతన్ని దాచే ఏర్పాట్లు వెంటనే చేశాడు. గోడౌన్కి కాపలాగా భాస్కర్ కాకుండా మరొక ముగ్గురిని అసైన్ చేశాడు మంత్ర. అతను అక్కడి నుంచి తప్పించుకుంటాడనే భయం లేదు వాళ్ళకి. కానీ అసలు వ్యక్తి దొరికాక ఏమి చేయాలనేదే వాళ్ళ ఆలోచన. వేణు ఆలోచనని ఎవరూ సమర్థించడం లేదు. కానీ అతను అలా మొండిగా ఉన్నాడు ఆ విషయంలో. వాడి నోటి వెంట రవి అన్న మాట తప్ప మరేమీ రావడం లేదు. ఆ రవి ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు అంటే చెప్పలేకపోతున్నాడు. చికాకుగా తల విదిలిస్తూ అన్నాడు భాస్కర్. అందరూ బయటికి వస్తారు భాస్కర్, కొంచెం సహనం అవసరం మనకి అంటూనే వాచ్ చూసుకుందామే. తను ఎంత వద్దన్నా వినకుండా వేణు తనని పిక్ చేసుకోవడానికి కారు పంపిస్తానన్నాడు. టైం విషయంలో వేణు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. మీటింగ్ని ముగించడం మంచిది అనుకుంది వీణ. భాస్కర్, మరొక ముఖ్య విషయం. ఆ వీడియోస్ ఒరిజినల్వా లేక మార్ఫ్ చేశారో తెలుసుకో. లేట్ చెయ్యొద్దని చెప్పు. రిపోర్ట్ రావడం ఇప్పటికే ఆలస్యమైపోయింది. నాకు రేపు ఉదయానికల్లా ఆ రిపోర్ట్ కావాలి. అనాలోచితంగానే కట్టు ఉన్న చేతిని రాసుకుంటూ చెప్పింది వీణ. ఆమె కుర్చీలో నుంచి లేవడం, ఒక హెల్మెట్ ధరించిన వ్యక్తి తన నిగనిగలాడుతున్న నల్లని స్పోర్ట్స్ బైక్ని వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సరిగ్గా వీణకి అరంగుళం దూరంలో బ్రేక్ వేయడం ఒకేసారి జరిగాయి. ఆమె కోపంగా హ్యాండిల్ బార్ పట్టుకుని యూ ఇడియట్ అంది విసురుగా. భాస్కర్ అప్పటికే ఆమె వెనుక నిలబడి ఉన్నాడు, అవసరమైతే సహాయం చేయడానికి. కానీ ఆ అవసరం రాదని అతనికి తెలుసు. అందుకే అతని కళ్ళు స్పోర్ట్స్ బైక్ వైపు ఆరాధనగా చూస్తున్నాయి. ఆ బైక్ వ్యక్తి వైపు ఈర్ష్యగా చూశాడేమోనని కూడా అనుమానం వచ్చింది వీణకి. తర్వాత సిటీ అవుట్స్కట్స్ దగ్గర హైవే కావడంతో పెద్దగా జనాలు లేరు. నలుపు రంగు హెల్మెట్, బ్లాక్ జీన్స్, బ్లాక్ జర్కిన్తో అతనెవరో తెలుసుకోవడం కష్టంగా ఉండాలి లెక్క ప్రకారం. కానీ వీణ 2 క్షణాల తర్వాత గుర్తించింది. మరుక్షణం బైక్ ఎక్కి కూర్చుని ఆ వ్యక్తి ఇచ్చిన హెల్మెట్ ధరించి వెనుక నుంచి అతని నడుమ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. తెల్లబోయి చూస్తున్న భాస్కర్ వైపు తిరిగి ఆ వ్యక్తి ఒక్క క్షణం తన హెల్మెట్ తీసి మళ్లీ పెట్టేసుకున్నాడు. భాస్కర్ తేరుకునేలోపు బైక్ వేగంగా దూసుకుపోయింది ముందుకి. వీణ నవ్వుతూనే ఉంది చాలాసేపటి వరకు. భాస్కర్ని బోల్తా కొట్టించడం దాదాపుగా అసాధ్యం. అలాంటిది నోరు వెళ్ళబెట్టి చూస్తూ నిలబడిపోయిన అతని మొహం తలుచుకుని నవ్వింది వీణ. వేణు బైక్ని ఒక ఖాళీ ప్రదేశంలో ఆపాడు. అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక హెల్మెట్ తీశాడు అతను. నన్ను గుర్తుపట్టవనుకున్నాను. ఎలా గుర్తుపట్టావు? తను కూడా నవ్వుతూ అడిగాడు వేణు. అతను బండి స్టాండ్ వేసి అక్కడే ఉన్న చెట్టు కింద నిలబడ్డాడు. అతని చేతిలో హెల్మెట్ని అలాగే పట్టుకున్నాడు, ఎవరైనా అటుగా వస్తే వెంటనే పెట్టుకోవడానికి. వీణ బైక్ని ఆనుకుని నిలబడింది. గాలికి రేగిన వత్తైన నల్లని జుట్టు కళ్ళలో పడుతూ ఉంటే చేత్తో వెనక్కి దువ్వుకుంటున్నాడు అతను. కళ్ళలో ఎండ పడుతూ ఉండడం వల్ల తన వైపు కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. అప్పుడే అక్కడే గట్టిగా అతన్ని హత్తుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది వీణకి. తను సాధారణంగా పబ్లిక్ డిస్ప్లేకి ఇష్టపడదు. కానీ వేణు పక్కనుంటే వేరే ఇంకేమీ కనిపించదు. కళ్ళ నిండుగా, మనసు నిండుగా అతనే ఉంటాడు. సత్తార్ అంది ముక్తసరిగా. వాళ్ళకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆగిన బ్లాక్ సెడాన్ని చూసి తల కొట్టుకున్నాడు వేణు. నీ కళ్ళకి ఏది తప్పించుకోలేదా అడిగాడు కినుకుగా. ఆమెకి నవ్వొచ్చింది. తను గుర్తుపట్టకుండా ఉండడం కోసం అతను ఎంత ప్రయత్నించాడో ఆమెకు బాగానే అర్థమైంది. అతని అలగ పోగొట్టాలంటే ఒకటే మార్గం.
నెమ్మదిగా అతని దగ్గరికి నడిచి అతని మెడ చుట్టూ తన ఎడమ చేతిని వేసి హత్తుకునేంత దగ్గరగా జరిగి అతని కింది పెదవిని తన మునిపంటితో నొక్కిపెట్టి నాలుక కొసతో పై పెదవి మీద రాసింది. హెల్మెట్ మీద అతని చెయ్యి గట్టిగా బిగుసుకోవడం ఆమెకి తెలుస్తూనే ఉంది. మరొక క్షణం అయితే అతని చేతుల్లో చిక్కుకోవడం ఖాయమని తెలుసు ఆమెకి. అందుకే అతని చెయ్యి తనని తాకేలోపుగా వేగంగా వెనక్కి గెంతింది. రాక్షసి, యూ విల్ పే ఫర్ దిస్, ఉక్రోషంగా అన్నాడు వేణు తన పెదవులను నాలుకతో రాసుకుంటూ. ఆమె కిలకిలా నవ్వింది. ఆ శబ్దమే అతనికి అత్యంత ఇష్టమైన సంగీతం. ఆమె పరిమళం అతన్ని చుట్టుకుని పిచ్చివాణ్ణి చేస్తోంది. రాత్రంతా ఆమెను ప్రేమిస్తూనే ఉన్నా ఉదయం ఆమె మళ్ళీ కావాలనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఆమెలో ఐక్యమైపోవాలనిపిస్తోంది. ఆమె నవ్వుతుంటే ఆ నవ్వు చూస్తూనే ఉండాలనిపిస్తోంది. ఇది పిచ్చా, ప్రేమ? ప్రేమ పిచ్చా? తన ఆలోచనలకి నవ్వొచ్చింది వేణుకి. ఇక ఎక్కువసేపు అక్కడ నిలబడడం మంచిది కాదని తెలుసు అతనికి. చాలా తక్కువగా దొరికే ఇలాంటి విలువైన సమయాన్ని ఆమెతో గడపడం హాయిగా అనిపించింది అతనికి. హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద కూర్చుని స్టార్ట్ చేశాడు. ఆమె ఎక్కగానే రివ్వుని దూసుకుపోయింది బైక్. ఒక గంట తర్వాత ఓం టాటూస్ స్టూడియో పార్కింగ్ ప్లేస్లోకి దూసుకుపోయింది. ఆ వెనుకే బ్లాక్ సెడాన్ కూడా. ముందే చెప్పి ఉంచడంతో వీళ్ల కోసం ఓం స్వయంగా అతనే రెడీగా ఉన్నాడు. వేణుకి కూడా ఆమె అసలు కారణం చెప్పలేదు. కపుల్ టాటూ అని చెప్పి తీసుకొచ్చింది. వేణుని చూడగానే పలకరింపుగా నవ్వాడు ఓం. వీణ మొహమాటంగా వేణు వెనుక నిలబడింది. ఆమెలో వచ్చిన మార్పుకి వేణు ఆశ్చర్యపోయాడు. కారణం లేకుండా ఆమె అలా ప్రవర్తించదని తెలుసు గనక అతను మౌనం వహించాడు. వేణు, మీరు స్వయంగా ఇక్కడికి రావడమే ఆశ్చర్యంగా ఉంది. మీరు టాటూస్ని ఎంకరేజ్ చేయరని ఒకసారి మీ ఇంటర్వ్యూలో చెప్పారు. మనసు మార్చుకున్నారా? నవ్వుతూ అడిగాడు ఓం. వీణ అతన్నే పరిశీలనగా చూస్తోంది. సుమారు ఒక 30 ఏళ్లుంటాయేమో. పొడవుగా పెరిగిన జుట్టుని పోనీటైల్లాగా కట్టుకున్నాడు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అతనిలో ప్రొఫెషనలిజం తప్ప అనుమానించదగినదేమీ కనిపించలేదు ఆమెకి. కానీ అతని దగ్గర నుంచి క్లయింట్ లిస్ట్ రాబట్టడం కష్టమని అర్థమైంది ఆమెకి. వర్క్ ఎథిక్స్. వేరే దారి చూడక తప్పదు. తిన్నగా వెళ్తే పని జరగదు అని నిర్ణయించుకోగానే చుట్టూ పరిశీలనగా చూసింది. ఒక అమ్మాయిని చూడగానే ఆమె ప్రాణం లేచి వచ్చింది. మొదటిసారి అవ్వడం వల్ల భయపడుతోందేమో అనుకున్నాడు ఓం. అతను వేరే విధంగా అర్థం చేసుకున్నాడు. కొంతమంది ఫీమేల్ క్లయింట్స్ మగ డిజైనర్స్ దగ్గర ఇబ్బంది పడతారు, వాళ్ళు వేయించుకునే బాడీ పార్ట్ని బట్టి. అప్పుడు నాకు ఫియాన్సీ లేదు, ఇప్పుడుందిగా, వేణువైపు చూపిస్తూ చెప్పాడు వేణు. ఓ కంగ్రాట్స్ అంటూనే కపుల్ టాటూస్ చూపించాడు ఓం. ఆమె అన్ని డిజైన్స్ చూసింది. ఎక్కడ ఆమె వెతుకుతున్న డిజైన్ లేదు. బటర్ఫ్లై టాటూస్ అంటూ వాక్యం పూర్తి చేయకుండానే మధ్యలో ఆగిపోయింది వీణ. సిగ్గుగా తలదించుకుంది. ఆమె నటనకి వేణుకి మతిపోయినంత పనే 100కి 100 మార్కులు వేశాడు ఆమె నటనకి మనసులోనే. ఓం ఆమె వైపు ఒక క్షణం విస్తుపోతూ చూశాడు. అంటే నేను ఒక ఫ్రెండ్కి సిస్టర్ దగ్గర చూశానండి. కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా అతని వైపే చూస్తూ చెప్పింది. చచ్చాడు. ఆ కళ్ళలోకి చూశాడుగా, మునిగిపోయి ఊపిరాడక చస్తాడు కసిగా అనుకున్నాడు వేణు మనసులో. ఓం ఒక్క క్షణం ఊపిరి బిగబట్టి వదిలాడు. ఆమె వైపు కన్నార్పకుండా చూడడం మేనర్స్ కాదని తెలుసు. అందుకే చప్పున తల వంచుకున్నాడు. ఈ మధ్యనే 2 క్లయింట్స్ వేయించుకున్నారు అంటూ రిజిస్టర్ తీసుకురమ్మని చెప్పాడు అక్కడ నిలబడిన అమ్మాయికి. ఆమె వేణుని చూసిన ఆనందంలో వినిపించుకోలేదు. అతను మరొకసారి గట్టిగా చెప్పేసరికి పరుగున వెళ్ళి తీసుకొచ్చింది. అతను ఫొటోస్ చూపించసాగాడు. వీణ ఆశ్చర్యాన్నంతా కళ్ళలోకి తెచ్చుకుని చూడసాగింది. ఓంకి చెమటలు పట్టసాగాయి. ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగింది. వేణు గొంతు సవరించుకున్నాడు. అతన్ని పట్టించుకునే దిక్కేది. వీణ పీక అక్కడికక్కడే నొక్కేస్తే ఎలా ఉంటుంది అనిపించింది వేణుకి. ఆమెకి కావలసిన ఫొటోస్ కనిపించగానే ఎక్సైటింగ్గా అనిపించింది. ఆ ఫొటోస్ దగ్గర క్లయింట్ పేరు చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఉత్సాహంగా వేణువైపు చూసింది. అతని కళ్ళలో భావాలు చూసి గతుక్కుమంది. తనని అతను గమనిస్తున్న విషయం మర్చిపోయి కొంచెం పాత్రలో జీవించినట్టుంది. అతని కళ్ళు నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. ఆమె ఈసారి నిజంగానే భయంతో తల పక్కకి తిప్పుకుంది. ఓం చెమటలు కక్కుతున్నాడు. వేణు పొగలు కక్కుతున్నాడు. ఒక సమస్య తీరిందనుకుంటే మరొక సమస్య వచ్చి పడింది. వీణ మనసులోనే తన ఓవర్ యాక్షన్కి తల కొట్టుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా
తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.